వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలిసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం కనుల పండుగగా సాగింది. భక్తులు రామనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విద్యార్థులకు అందించే పౌష్టికాహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. మన్యం జిల్లా సాలూరు మండలం కరాసవలసలోని KGBV పాఠశాలను ఆమె సందర్శించారు. స్కూల్లో పిల్లలకు పెట్టే భోజనం చూసి మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా ఆహారం వండలేదని పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనాలు తయారు చేసే సిబ్బందిని వెంటనే మార్చాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు. ఫుడ్ అయితే 152 ఎగ్స్ అయితే కాదు, పప్పు కూడా 5 కేజీలు మీరు ఇచ్చారంటే 5 కేజీలు కాదు. పిల్లలు మీకు క్లియర్గా చెప్తాను, నేను రావడానికి కారణం కూడా పేరెంట్స్ కంప్లైంట్ చేశాను, బోర్డు బాగాలేదు, లేకపోతే ఈ మూలకి పెట్టుకుంటాను. ఆ కంప్లైంట్ మళ్ళీ నాకు రాకూడదు, భోజనం వస్తే బాగాలేమో పిల్లలు తినలేకపోతున్నాను పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే ఆ కంప్లైంట్ మనకు ఎక్కడ రాకూడదు. ఫుడ్ అయితే మాత్రం బాగాలేదు, మీరు ఇచ్చిన క్వాంటిటీ అది ఫుడ్ కాదు, అది మీరు చూసుకోండి. అది ఆ ఎఫెక్ట్ మీ మీద పడకుండా చూసుకోండి. మీరు ఇచ్చాము, మీరు పాఠాలు చెప్పుకోవాలి కాబట్టి ఫుడ్ మీరు ఎవరికి ఇచ్చారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత తీసుకుంది. కానీ మీరు చెప్పండి, ఇప్పుడు మీరు తీసుకోవాలి 150 రూపాయలు మీరు ఇచ్చారు, అవి ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి, 100% ఉంటుంది. నేను మీకు ఇప్పుడు 150 గుడ్డు మళ్ళీ బుక్లు చూపిద్దామా? ఎంత ఉంటుందో ఇంట్లో అందరూ వండుకున్న వాళ్ళమే కదా, అందరం ఆడవాళ్ళమే కదా. పిల్లలంటే హాస్టల్ నుంచి ఎక్కడి నుంచో వచ్చే కొంతమంది పిల్లలు, ఆ ఎక్కువ మంది ఇక్కడ గిరిజన పిల్లలు వస్తారు. నాకు మళ్ళీ ఇంకొక ఎక్స్క్యూజ్ కూడా ఉండకూడదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలంటూ విశాఖలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, జనసేన పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మార్క్ శంకర్ పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అధినేత పరిపాలన దక్షతతో కూడుకున్నటువంటి ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నారంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కుమారుడు. నిన్న సింగపూర్ స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు
నాయకులు వీరమహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ వెంకోజీపాలెం దగ్గర అభయాంజనేయ స్వామి దగ్గర ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం, కొబ్బరికాయలు కొట్టి ఇవాళ కుమారుడికి దిష్టి తీసేటువంటి కార్యక్రమం చేశాం. వెంటనే కోలుకోవాలని చెప్పి రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు త్వరితగతిన కోలుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కుమారుడు, పవన్ కళ్యాణ్ గారు, మా మేడం గారు అందరూ కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రానికి మంచి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలంటే ఇవాళ దాతృత్వం కలిగినటువంటి మంచి స్వభావం కలిగినటువంటి ఏకైక నాయకుడు, రాజకీయ నాయకుడి కన్నా నాయకుడు అన్నవాడు గొప్పవాడు. అటువంటి మహానాయకుడు, మహానేత మా పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా ఆయన నిండు నూరేళ్ళు మా అందరూ ఆయుష్ కూడా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. మేము మన్యంలో ఉన్నారు. అరకు ప్రాంతంలో గతంలో ఒక మాజీ ఎమ్మెల్యేని ఎక్కడైతే చంపేశారో అటువంటి ప్రాంతంలో, నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఆయన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా అక్కడ బస చేశారు. నార్మల్గా ఏ రాజకీయ నాయకుడు అక్కడ బస చేయడానికి ఇష్టపడ్డారు, ఎమ్మెల్యే కూడా. అటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉండడం, ఇదివరకు 2018లో వెళ్ళి ఎక్కడైతే మన్యం ప్రజల గురించి వెళ్ళి ఆయన ఆ బాధలు విని అక్కడ మంచినీరు గురించి కానీ, లేకపోతే అక్కడ ఉపాధి గురించి కానీ, అక్కడ వసతుల గురించి కానీ, ఏదైతే మౌలిక సదుపాయాల గురించి అయితే చూసి చేస్తానని చెప్పారో అవన్నిటికీ శ్రీకారం చుట్టి అక్కడ ఆ మంచి వాతావరణంలో ఉన్నప్పుడు సడన్గా ఒక విషాదకరమైన వార్త రాగానే కాసేపు ఒక గంట సేపు ఆయన కొద్దిగా ఇబ్బంది పడినా కూడా లేదు, నేను ఆదివాసీలకి చెప్పిన ప్రోగ్రామ్, అనౌన్స్ చేసిన ప్రోగ్రాం ముందు కంప్లీట్ చేసుకునే వెళ్తాను సింగపూర్ అని చెప్పేసి ఆయన అక్కడ ఉండడం జరిగింది. ఆ ఆదివాసీలంతా కూడా ఎంతో ఆనందించారు. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం వచ్చారు, అటువంటి బాధ అతనికి కుటుంబానికి అటువంటి బాధ రాకూడదని. నా మిత్రుడు ఒక ఆయన ఎంవీఆర్ శాస్త్రి గారు నేతాజీ గ్రంథ సమీక్షలో గతంలో చెప్పారు, ధర్మంతో నువ్వు ఉంటే ఆ ధర్మం దేవుడు నిన్ను కాపాడుతారని. పవన్ కళ్యాణ్ గారు ధర్మాన్ని రక్షించడానికి నాకు తెలిసి ఈ యుగంలో అవతరించిన ఒక మహానుభావుడు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. హంద్రీనివా కాలువ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష. 3850 క్యూసెక్ల సామర్థ్యంతో నీటిని అందించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడి. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతుందని మండిపాటు. రామగిరి ఎస్ఐ సుధాకర్ కాకి చొక్క తొడిగిన టీడీపీ కార్యకర్తల పనిచేస్తున్నాడు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్. గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండ రామాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. హంస వాహనంపై పట్టణ పురవీధిలో విహరించిన స్వామివారు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.